మనలో ప్రతి ఒక్కరి లోపల ఒక అపారమైన ఒక రహస్యమైన శక్తి పాములా చుట్టుకుని నిద్రిస్తోందని ప్రాచీన యోగ గ్రంథాలు ఎప్పణ్నించో చెప్తున్నాయి. అదే కుండలినీ శక్తి. ఒకవేళ దాన్ని మేల్కొల్పితే మన చైతన్యంలో ఎలాంటి విస్ఫోటనం జరుగుతుంది? రండి, ఈరోజు మనం ఆ అంతర్గత శక్తి వెనుకున్న రహస్యాన్ని ఛేదిద్దాం. ఇంతకీ ఈ కుండలినీ శక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మన వెన్నెముక అడుగున నిద్రపోతున్న ఒక బ్రహ్మాండమైన జీవశక్తి అన్నమాట. ఇక్కడ నిద్రాణ అంటే డార్మెంట్ అనే పదం చాలా ముఖ్యం. ఎందుకంటే మనలో దాగి ఉన్న అసలైన సృజనాత్మకత, మేధస్సు, మన పూర్తి సామర్థ్యం వీటన్నిటినీ అందుకోవాలంటే ఈ నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పడమే ఏకైక మార్గమని యోగశాస్త్రం నొక్కి చెబుతోంది. ఒక్కసారి ఊహించుకోండి, మనలోనే ఒక కాస్మిక్ పవర్ మేల్కొల్పడం కోసం ఎదురుచూస్తోందని. ఈ ఆలోచనే ఎంత అద్భుతంగా ఉంది కదూ! ఈ శక్తి మేల్కొన్నప్పుడు అది మన శరీరం, మనసు ద్వారా ఒక ప్రత్యేకమైన మార్గంలో ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణమే మనల్ని ఒక ఉన్నతమైన చైతన్య స్థితికి తీసుకువెళ్తుంది. పదండి, ఆ మార్గం ఎలా ఉంటుందో అన్వేషిద్దాం. మేల్కొన్న కుండలినీ శక్తి ఊరికే ఉండదు. అది మన వెన్నెముక ద్వారా పైకి ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో అది 7 శక్తి కేంద్రాలను ఛేదించుకుంటూ వెళ్తుంది. వాటినే మనం 7 చక్రాలు అంటాం. ఇవి మన చైతన్యానికి మెట్లలాంటివి. రండి, ఈ ఆధ్యాత్మిక ఆరోహణలో మొదటి అడుగు వేద్దాం. మన ప్రయాణం వెన్నెముకకు సరిగ్గా అడుగున ఉండే మూలాధార చక్రంతో మొదలవుతుంది. పేరుకు తగ్గట్టే ఇది మన ఉనికికి మూలం, పునాదిలాంటిది. మనలో భద్రతాభావాన్ని, స్థిరత్వాన్ని నింపి ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని గట్టిగా నిలబెట్టే శక్తికేంద్రమిదే. ప్రతి చక్రానికి ఒక బీజమంత్రం అంటే ఒక ప్రత్యేకమైన సౌండ్ వైబ్రేషన్ ఉంటుంది. మూలాధార చక్రానికి ఆ మంత్రం లం. ఈ లం అనే శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల మన నాడీ వ్యవస్థ శాంతించి మనసులో ఉన్న భయాలు తొలగిపోయి ఒక అచంచలమైన స్థిరత్వం కలుగుతుంది. ఇక మూలాధారం నుంచి శక్తి కొంచెం పైకి ప్రయాణించి నాభికి సుమారు 2 అంగుళాల కింద ఉన్న స్వాధిష్ఠాన చక్రానికి చేరుకుంటోంది. ఇది మనలోని భావోద్వేగాల ప్రవాహానికి, మన కళాత్మకతకు, క్రియేటివిటీకి, వీటన్నిటికీ ఒక ఊటలాంటిది. ఈ చక్రం యొక్క బీజమంత్రం వం. ఈ మంత్రాన్ని జపించడం మనలోని సృజనాత్మక శక్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాదు, మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసి జీవితంలోని ప్రతి క్షణాన్నే ఆస్వాదించేలా చేస్తుంది. మన ప్రయాణం ఇప్పుడు నాభి ప్రాంతానికి, అంటే మన అంతర్గత సూర్యుడి దగ్గరకు చేరుకుంది. ఇదే మణిపూరక చక్రం. మన ఆత్మవిశ్వాసం, మన సంకల్పబలం, ఏదైనా సరే సాధించగలం అనే ధైర్యం, ఇవన్నీ ఇక్కడ్నుంచే పుడతాయి. ఈ చక్రం యొక్క మంత్రం రం. ఈ మంత్రం మనలో ఆత్మవిశ్వాసాన్ని, విల్ పవర్ను పెంచుతుంది. దీన్ని జీర్ణశక్తి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కేవలం మనం తినే ఆహారాన్నే కాదు, జీవితంలో ఎదురయ్యే అనుభవాలను, ఆలోచనలను కూడా జీర్ణం చేసుకునే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మన ప్రయాణం ఈ చక్ర వ్యవస్థకే కేంద్ర బిందువైన హృదయంలోని అనాహత చక్రానికి చేరుకుంది. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది కింది 3 భౌతిక చక్రాలకు, అంటే మనుగడ, భావోద్వేగాలు, శక్తికి, ఇంకా పైనున్న 3 ఆధ్యాత్మిక చక్రాలకు, అంటే సత్యం, జ్ఞానం, చైతన్యానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. ఈ చక్రం యొక్క బీజమంత్రం యం. ఈ ధ్వని మన హృదయాన్ని తెరిచి విశ్వవ్యాప్త ప్రేమ, కరుణ, క్షమ వంటి ఉన్నతమైన భావాలను మనలో పెంపొందిస్తుంది. ఇక్కడే మనం మనతో, అలాగే ఇతరులతో ఒక లోతైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాం. హృదయం నుండి శక్తింకాస్త పైకి మన గొంతు దగ్గరకు ప్రయాణిస్తుంది. ఇక్కడ ఉండేదే విశుద్ధ చక్రం. ఇది మనలో ఉన్న నిజాన్ని, మన అభిప్రాయాలను ధైర్యంగా, స్పష్టంగా వ్యక్తపరిచే శక్తినిస్తుంది. మన ఆలోచనలకు, మన మాటలకు మధ్య వారధి ఇదే అన్నమాట. దీని బీజమంత్రం హం. విశుద్ధ అంటేనే శుద్ధి చెయ్యడం. ఈ చక్రం మన మాటలను శుద్ధి చేసి మన ఆలోచనలను, భావాలను నిజాయితీగా, ఎలాంటి దాపరిటం లేకుండా వ్యక్తపరచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మన ప్రయాణం భౌతిక ప్రపంచాన్ని దాటి సూక్ష్మ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం, లేదా మనం తరచుగా వినే 3వ కన్ను దగ్గరకు చేరుకున్నాం.
ఇది మన అంతర్దృష్టికి, మన జ్ఞానానికి ఒక కిటికీ లాంటిదే. ఇక్కడి బీజమంత్రం ఓం, ఈ విశ్వం యొక్క ఆదినాదం. ఈ ధ్వని మన మూడవ కన్నును తెరిచి, మనలోని ఇంట్యూషన్ని, విచక్షణ జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది. ఏకాగ్రతను పెంచి, విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది. చివరిగా మన ఆరోహణ శిఖరానికి చేరుకుంది. తలపైన 1000 రేకుల పద్మంలా వికసించే సహస్రారచక్రం. ఇది మన వ్యక్తిగత చైతన్యం, విశ్వచైతన్యంతో కలిసే ఒక ముఖద్వారం లాంటిది. ఆశ్చర్యంగా ఇక్కడ బీజమంత్రం ఒక పదం కాదు, అది సంపూర్ణ నిశ్శబ్దం. ఇక్కడికి చేరాక అన్ని శబ్దాలు ఆ నిశ్శబ్దంలో కరిగిపోతాయి. ఇది ఐక్యతను, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. ఇదే అంతిమస్థితి, బ్రహ్మానందం. సరే, కుండలిని శక్తి ప్రయాణించే రాజమార్గాన్ని, అంటే 7 చక్రాలను చూశాం, అంతా బాగుంది. కాని అసలు ఈ ప్రయాణాన్ని ప్రారంభించే ఇంజిన్ని ఎలా స్టార్ట్ చెయ్యాలి? దానికోసమే ఒక అత్యంత శక్తివంతమైన జాగరణ మంత్రం ఉంది. ఇదే ఆ శక్తివంతమైన సంస్కృత జాగరణ మంత్రం. ఇది కేవలం కొన్ని పదాల సమాహారం కాదు. ఇది మనలో ఉన్న దివ్య శక్తికి మనం చేసే ఒక ప్రార్థన. నా ప్రాణంలో, నా దేహంలో, నా ప్రతి రోమకూపంలో ఉన్న చైతన్యాన్ని జాగృతం చెయ్ అని మనం చేసే ఒక శక్తివంతమైన విన్నపం. ఓకే, మార్గం తెలిసింది, దానికి తాళం చెవి కూడా దొరికింది. ఇప్పుడు ఈ అంతర్గత ప్రయాణాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ కుండలినీ శక్తిని సురక్షితంగా మేల్కొల్పడానికి యోగులు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తారో చూద్దాం. సాధారణంగా ఈ శక్తిని మేల్కొలపడానికి ఒక 3 అంచెల ప్రక్రియ ఉంటుంది. మొదటిది ప్రాణాయామం. దీని ద్వారా శ్వాసను నియంత్రించి అపారమైన ప్రాణశక్తిని మనలో ఉత్పత్తి చేస్తారు. రెండవది బంధాలు. అలా ఉత్పత్తి అయిన శక్తి బయటకు పోకుండా దాన్ని బంధాల ద్వారా సరైన మార్గంలో, అంటే వెన్నెముక వైపు మళ్లిస్తారు. ఇక మూడవది ధ్యానం. దీని ద్వారా మనస్సును ఏకాగ్రతతో ఉంచి ఆ శక్తిని పైకి నడిపిస్తారు. ఇది అత్యంత క్రమశిక్షణతో చేయాల్సిన సాధన. ఈ సాధన గనక విజయవంతమైతే మానసిక ప్రశాంతత, అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఆధ్యాత్మిక పరిపూర్ణత వంటి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. కాబట్టి అనుభవజ్ఞుడైన గురువు పర్యవేక్షణ లేకుండా దీనిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితులను ప్రయత్నించకూడదు. మన అంతర్గత శక్తికి సంబంధించిన మ్యాప్ ఇప్పుడు మన ముందుంది. దాన్ని మేల్కొల్పే సాధనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒక్కటే: మనలో నిద్రిస్తున్న ఈ బ్రహ్మాండమైన శక్తిని మేల్కొల్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ నిర్ణయమే మన ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది.